కాకినాడ మాటామంతి కార్యక్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ జనసేన నేతలు స్పందించారు. కులమత రాజకీయాలు చేయకుండా ఉండాలన్నదే పవన్ ఉద్దేశమని తెలిపారు. కానీ పవన్ భావజాలాన్ని గుర్తించకుండా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. వైసీపీ మాత్రం కుట్ర రాజకీయాలను తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, ఆ తర్వాత మంచి ప్రజాస్వామ్యంగా ఈ రాష్ట్రం వర్ధిల్లాలని చెప్పి ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన చెప్పిన అంశం ఏంటంటే రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి, ప్రభుత్వ అవసరాలు ప్రజలకందరికీ పంచాలి, అభివృద్ధి సంక్షేమం బాగుండాలి. అలా బాగుండాలి అనుకున్నప్పుడు కుల రాజకీయాలు ఎక్కడా చేయకూడదు, మత రాజకీయాలు ఎక్కడా చేయకూడదు ఆయన యొక్క ఉద్దేశం ఉంది. దాన్ని ఆయన చెప్తా ఉంటే ఇవాళ ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీ అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఆయన యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాన్ని సరిగా గుర్తించకుండా అనేక రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ అనుయాయులు కానీ అంతకుముందు గతంలో పనిచేసిన మంత్రులు కానీ మాజీ వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా ఒకటే అడుగుతున్నాను. ఇవాళ మీరు మొన్న ఎన్నికల్లో పోటీ చేశారు, ప్రజల యొక్క తీర్పు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కూటమికి 164 స్థానాలు ఇచ్చారు, మీరు 11 స్థానాలకే పరిమితం అయ్యారు. దాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. అలా పరిగణలోకి తీసుకోకుండా అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మీకు అవకాశం ఇచ్చారు, మీరు రాజధానిని 3 రాజధానులు అని చెప్పారు. ఒక రాజధాని రాష్ట్రంలో రాజధాని అని దేశంలో అన్ని రాష్ట్రాలకి ఒకే రాజధాని ఉంటుంది. అటువంటి మీకు అధికారంలోకి ఇస్తే మీరు 3 రాజధానులు అని చెప్పి ప్రజలు తికమక పెట్టారు. అలాగే అనేక రకాల ప్రభుత్వం మీకు ప్రజలు అవకాశం ఇస్తే దాన్ని మీరు కాలుతో తన్నుతున్నారు. దాన్ని ఇవాళ సమాజంలో మార్పు రావాలి, ప్రజల్లో చైతన్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారానికి దూరమైనటువంటి ఒక పార్టీ కులాలుగా విడిపోయి కుల సంఘాలతో కాకోకుండా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మంత్రులుగా పనిచేస్తున్నటువంటి కులాల వారీగా విడగొట్టిరు. నిన్న కాకినాడలో పెట్టినటువంటి సభ నిజంగా మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాలకి ఇది ఒక మచ్చగా మారిపోతుంది. ఎందుకంటే గతంలో 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినటువంటి నిన్న అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులందరూ కూడా అప్పట్లో మంత్రులుగా పనిచేశారు. ఆ 5 సంవత్సరాల వాళ్ళు ఈ కులం గురించి ఏం ఆలోచించారో ఏం పనిచేశారు అనేది చెప్పాలి. అంతకుముందు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యా దీవెన పథకం కింద సుమారుగా 300 కోట్ల రూపాయలు విడుదల చేసి ఒక్కొక్క వ్యక్తికి 10 లక్షల రూపాయల ద్వారా విదేశీ విద్యను అందిస్తే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక వ్యక్తికి కూడా విదేశీ విద్య, కాపు కులంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి కూడా విదేశీ విద్య ఇవ్వలేని పరిస్థితి. ఓన్లీ 28 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చాడు. అది కూడా ఏంటంటే అంతకుముందు ప్రభుత్వంలో ఇవ్వాల్సినటువంటి బకాయిలు వాళ్ళు కోర్టుకు వెళ్తే ఇచ్చినటువంటి విధంగా. అలాగే అంతకుముందు 14-19 మధ్య కాపు భవనాల కోసం అని చెప్పి ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తే వాటిని వీళ్ళ అధికారంలోకి రాగానే సచివాలయాల కిందను ప్రైవేటు వ్యవహారాల కింద మార్చుకున్నటువంటి పరిస్థితి. అలాగే వీళ్ళు ఆ ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా కాపుల యొక్క ఉన్నతికి కానీ కాపుల యొక్క కార్యక్రమాలు కానీ ఏది చేపట్టుకోకుండా జనరల్గా ఇచ్చేటువంటి పథకాలను కూడా కాపులకు ఇచ్చినట్టుగా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నటువంటి చరిత్ర వాళ్ళది.